నమస్తే, నేను ఋషి. ప్రస్తుతం మనం అంతా కరోనా కాలంలో ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. 21 రోజులు లాక్డౌన్ పూర్తి చేసుకున్న తర్వాత మరొక 19 రోజులు లాక్డౌన్ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని మరొక 4 రోజులు పొడిగించింది. మే 7 వరకు లాక్డౌన్లో ఉండాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ లాక్డౌన్లో కొంతమంది తప్పని నాలాంటి వాళ్ళు, లేకపోతే మరి కొంతమంది ఎసెన్షియల్గా ఇక తప్పదు బయటకు రావాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. లేదు, చాలా క్రమశిక్షణగా ఇంట్లోనే ఉండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. మామూలు వాళ్ళ గురించి పక్కన పెడితే సెలబ్రిటీలు, దిగ్దర్శకులు, భారతదేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకులు, వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు ఈ లాక్డౌన్లో? వాళ్ళు పని చేసుకుంటున్నారా, లేకపోతే ఇంటి పనులు చేస్తున్నారా, లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారా? ఇలాంటి ఉత్సాహం, ఉత్సుకత ఉంటుంది తెలుసుకోవాలని. అందుకే వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తున్నాను దర్శక ధీరుడు, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారిని. రాజమౌళి గారు నమస్కారం. నమస్తే అండి. రాజమౌళి గారు, నేను అన్నట్టుగా అందరూ కరోనా కాలంలో ఉన్నాము. ఎవరు ఊహించింది ఇదేమిటో అక్కడెక్కడో ఉంది అనుకోవడం. మేము కూడా మొదట్లో న్యూస్ చెప్పేటప్పుడు అక్కడ ఇన్నొచ్చేట అన్నొచ్చేట అని, మొట్టమొదటిసారి కేరళలో 3 కేసులు వచ్చేట అన్నప్పుడు కాస్త కొంత ఆందోళన కలిగింది. కానీ ఇక్కడ దాకా వస్తుంది అనుకోలా, వచ్చేసింది. ఇప్పటికి కొన్ని కేసులు పెరిగాయి, లాక్డౌన్లో ఉన్నాం. అసలు ఏమనిపిస్తోంది ఇదంతా? ఎప్పుడన్నా కనీసం ఒక ఊహగానైనా, ఏదన్నా కథ రూపంలో అయినా మీ మనసులో ఎప్పుడన్నా ఇలాంటిది వచ్చిందా? ఎప్పుడు రాలేదండి. నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. చాలా మంది అంటారు కదండి, ఉపద్రవాలతో ఎప్పుడొచ్చినా, ప్రపంచానికి ఎప్పుడొచ్చినా చెప్పి రావండి. ఎప్పుడైతే మనం లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో దాన్ని అప్పుడు వస్తాయని చెప్పి. సో ఐఎమ్ నో డిఫరెంట్. అందరిలాగే నేను ఎప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఊహించలేదు, ఆలోచించలేదు. వస్తే ఏం చేయాలన్న ప్రిపరేషన్ లేదు. బట్ వచ్చేసింది అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ అంతే. ఏంటంటే మీ ఊహా చిత్రంలో, అంటే కరోనా ఎలా ఉంటుందో మనకు తెలుసు. అదొక కిరీటం అనే, క్రౌన్ అనే పేరు అర్థం వచ్చేలా కరోనా ఉంటుంది. కానీ మీ ఊహా చిత్రంలో కరోనా మహమ్మారిని ఎలా చిత్రించారు? ఇంతమందిని, ఇన్ని ప్రపంచ దేశాలను ఉడికించేస్తోంది, లక్షల మందికి ఎఫెక్ట్ అయిపోయింది, ఇన్ని వేల ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంది. అదే అండి, విచిత్రం కదండి. ఎప్పుడన్నా మనం ప్రపంచాన్ని భయపెట్టేది ఏదైనా చాలా పెద్దగా ఊహించుకుంటాం. ఒక న్యూక్లియర్ బాంబో, లేకపోతే ఒక వరల్డ్ వార్ ఆర్ ఎనీథింగ్ చాలా చాలా పెద్దగా డిస్ట్రక్టివ్ గా ఊహిస్తూ ఉంటాం. బట్ అతి చిన్నది, అంటే వైరస్ అసలు చిన్న పార్టికల్ అనాలో ఏమనాలో కూడా 0.12 మైక్రాన్స్. అంత చిన్నది. మనం అంటే మనకు తిరగలేదు, మనుషులుగా మనకు తిరగలేదు, అందరికన్నా గొప్పవాళ్ళం మనమే అన్న మనకున్న అహంకారాన్ని అతి చిన్న సూక్ష్మ జీవి, అది జీవో కూడా కాదో తెలియదంట, ఇంకా అది లివింగ్ బీయింగో కాదో కూడా తెలియదంట. అలాంటిది మన మీద ప్రస్తుతానికి అట్లీస్ట్ అప్పర్ హ్యాండ్లో ఉండటం చాలా విచిత్రంగా ఉందండి. ఎస్ రాజమౌళి గారు, సో లాక్డౌన్ అందరితో పాటే మీరు అనుభవిస్తున్నాను అన్నారు. ఎట్లా ఉంది లాక్డౌన్ పీరియడ్? ఎందుకంటే ఏదన్నా ఒక శిక్ష వేసి, ఇదిగో నువ్వు తప్పు చేసావు, పలానా చోట ఉండు అనేది వేరు. బట్ ఇది అందరికీ, భారతదేశం అంతా కూడా ఇవాళ తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితుల్లో రాజమౌళి ఎలా గడుపుతున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్ని? అంటే పర్సనల్ గాను, మొత్తం సొసైటీ గాను రెండు సెపరేట్ గా చేసి చూస్తే అండి, పర్సనల్ గా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. నిజం చెప్పాలంటే ఒక హాలిడే లాగా, వర్క్ ఫాస్ట్ జరుగుతున్న వర్క్ నుంచి సడన్ గా ఒక అనుకోని హాలిడే లాగా. సో అందరం, మా ఫ్యామిలీ కలిసి ఉంటున్నాం, కలిసి పనులు చేసుకుంటున్నాం, ఇంటి పనులు చేసుకుంటున్నాం. సో పర్సనల్ గా పెద్ద ఇబ్బంది లేదండి. బట్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించినప్పుడు కొంచెం భయం వేసిన మాట వాస్తవం అండి. ఇనీషియల్ గా, ఇప్పుడు కూడా కంప్లీట్ గా భయం నుంచి బయటపడిపోయామని కాదు, కానీ ఇనీషియల్ గా వచ్చినంత భయం అయితే లేదు. ఓకే, ఇది పరిస్థితి, కరోనా అంటే ఇది ఇలా ఎఫెక్ట్ చేస్తుంది, మనుషులు ఎక్కువ మంది ఎఫెక్ట్ చేస్తుంది. మన జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని ఎఫెక్ట్ చేయడానికి, ఇమీడియట్ గా ఎఫెక్ట్ చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేయగలం, ఇంకా ముందుకు తోయగలం. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా దశల వారీగా లాక్డౌన్ అయితే తీసినప్పుడు మన జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి. కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిన దారి అయితే కాదు, కొంచెం దశ మార్చుకొని, వర్కింగ్ విధానం మార్చుకొని ముందుకెళ్ళాలి. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ డెడ్ ఎండ్ అన్న ధైర్యం అయితే ఉందండి. బట్ ఎక్కువ భయం వేసేది ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబర్ కానీ, రోజు రెక్కాడితే డొక్కాడని కార్మికులు కానీ,
వీళ్ళందరూ ఎలాగా ఎక్కువ రోజులు లాక్డౌన్ పొడిగిస్తే వీళ్ళందరి పరిస్థితి ఏంటి అన్నది అంటే ఎవరు చేయగలిగేది ఏం లేదండి దానికి. బట్ ఒకటి మాత్రం కొంచెం భయం వేస్తున్న విషయం. నిజంగానే మీరు చెప్పినట్టు, ఎందుకంటే పర్వాలేదు కాస్త గడుపుగలుగుతాము అన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే తప్ప, సాయంత్రానికి సరుకులు తెచ్చుకుంటే తప్ప గడవదు అన్న వాళ్ళ పరిస్థితి నిజంగానే దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు కొంత సహాయం చేస్తున్నాయి, సరే కొంతమంది తోచింది సహాయం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళ పిలుపుతో కొంతమంది చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ముందుకు వచ్చి చాలా మంచి విరాళాలు ఇచ్చింది. మనకున్న దాంట్లోనే నలుగురికి పెట్టాలన్న ఆలోచన ఈ టైంలో కొంత ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, బట్ ఈసారి చాలా ఎక్కువ మంది బయటకు రావడానికి ఒక అవకాశం కూడా వచ్చింది. అంటే జనరల్ గానే భారతదేశంలో మన సొసైటీలో పక్క వాళ్ళ సహాయం మీద సొసైటీ బ్రతకడం అన్నది అది కొన్ని శతాబ్దాలుగా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడనే కాదు, కరోనా విషయంలోనే కాదు, ఏ ఉపద్రవం వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక ఎర్త్క్వేక్ వచ్చినా, యూ కెన్ ఇమీడియట్లీ సీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ కమింగ్ ఫార్వర్డ్, తన రూపంలోనో ఒక ఫిజికల్ గానో వచ్చి నించొని పక్క వాళ్ళకి సహాయం చేసి దాన్ని దాటించడం అనేది మనకి బాగా ఉందండి. ప్రపంచ దేశాలు అన్నిటికన్నా కూడా భారతదేశంలో ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ ఇదేంటంటే బయటికి రాకూడదు అనేసరికి సహాయం చేయడానికి బయటకు రాకూడదు. ఒకవేళ చేయాలన్నా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ గబుకున్న ఒక అన్నదానం 10 మందికి అన్నదానం చేయాలన్నా అన్నదానంతో పాటు మనం వాళ్ళకి కరోనా ఇవ్వకూడదు కదా. చాలా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ చేయాల్సిన పరిస్థితిలో అది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందండి. అంటే మీరు చెప్తుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మనం ఒక రోజు ఒక డిబేట్ పెట్టాం రాజమౌళి గారు. అమెరికాలో మన భారతీయులు తెలుగు విద్యార్థుల పరిస్థితి, పాపం కొంతమంది క్యాంపస్లు ఖాళీ చేయించి షెల్టర్లు లేకపోతే ఎవరు గబుకుని వచ్చి మా ఇంట్లో ఉండండి అనడానికి లేదు, ఉత్తప్పుడైతే వేరేలా ఉండేది. సో ఏదన్నా మాట సహాయమో లేకపోతే ఆర్థిక సహాయం చేయగలిగే పరిస్థితి ఉంది, కానీ ధైర్యంగా షెల్టర్ తీసుకోండి అనే పరిస్థితి లేకుండా చేసింది COVID-19. చాలా విచిత్రమైన పరిస్థితి. ఎస్ రాజమౌళి గారు, మళ్ళీ కరోనా గురించి మాట్లాడుకునే ముందు RRR వచ్చేద్దాం. RRR, RRR, రౌద్రం, రుధిరమా? సో రౌద్రం రణం రుధిరం అన్నది ఒక ఎక్స్పాన్షన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన ఎక్స్పాన్షన్ అండి. బట్ ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, పాన్ ఇండియా సినిమాలు తీసినప్పుడు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ వన్ టైటిల్ అక్రాస్ ద హోల్ కంట్రీ, అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్. అన్నిటికీ ఒకే టైటిల్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే టైటిల్ ని RRR అనే అంటున్నాం. మీరు RRR అనండి, RRR అనండి, ఎలాగన్నానండి. బట్ దాని తాలూకు ఎక్స్పాన్షన్ ని సినిమా టైటిల్ గా మేము తీసుకెళ్ళలేదు. రిజిస్ట్రేషన్ కూడా RRR అనే చేసాం. సో దట్ విల్ బి ద టైటిల్. సో బట్ ద బేసిక్ ఐడియా ఇస్ రాజమౌళి, రామ్ చరణ్ అండ్ రామ్, అట్లాగే స్టార్ట్ అయిందా? అంటే బిగినింగ్ లో అది టైటిల్ అనుకోలేదండి. మేము వర్కింగ్ ముందు టైటిల్ పెట్టలేదు. వర్కింగ్ టైటిల్ గా కాన్వర్స్ చేసుకోవడానికి ఏదో కావాలి కాబట్టి వర్కింగ్ టైటిల్ కింద RRR #RRR అని పెట్టాం. బట్ అది కొంచెం ముందుకెళ్ళి కొద్ది 1 నెల 2 నెలలు అయ్యేసరికి అందరికీ కూడా అదే అలవాటు అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా నార్త్ లో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎందుకు పేరు మారుస్తున్నారు, ఇదే బాగుంది, ఇంక వేరేది ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇదే బాగుంది, ఇదే ఉంచండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా అడగడంతో సో దీన్నే ఫైనల్ టైటిల్ కింద కన్ఫర్మ్ చేస్తాం. మీ మూవీస్కి ఎట్లా అయిందంటే రాజమౌళి గారు, మీ మనసులో ఏదన్నా ఆలోచన చేసే ముందు, అంటే ఒకసారి బయటకు వదిలేక కోట్లాది మంది దాని మీద వాళ్ళ బ్రెయిన్స్ అప్లై చేస్తారు, చేసి ఆ టైటిల్స్ ఇవ్వడమో లేకపోతే పోస్టర్స్ ఇవ్వడం రకరకాలుగా, ఎట్లా అనిపిస్తుంది అది? అదృష్టం అండి. దాన్ని మన ఏదన్నా ఒకటి రిలీజ్ చేసినప్పుడు అంతమంది ప్రజానికానికి వెళ్ళి దాని మీద వాళ్ళు కొంత టైం స్పెండ్ చేస్తున్నారు అంటే అది ఏం చెప్తాను, ఇట్స్ బ్లెస్సింగ్, బిగ్ బ్లెస్సింగ్. సార్, ఇక RRR విషయానికి వచ్చేటప్పటికి రియల్లీ అంటే మన రామ్ చరణ్ బర్త్డేకి మీరు రిలీజ్ చేసిన టీజరే అంటారా దాన్ని? టీజర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు అంటే ఆయన పోలీస్ డ్రెస్, అది ఏంటది, ఆయన పోలీస్ బెల్ట్ కనిపిస్తోంది, కాకి ప్యాంటు. అవునండి, పోలీస్ డ్రెస్ అండి. కొంత నేను చెప్పినప్పుడు చెప్పండి రాజమౌళి గారు. బిగినింగ్ అనౌన్స్ చేసినప్పుడే చెప్పామండి, ఇది కొమురం భీం అల్లూరి సీతారామరాజు గారిలో జీవితంలో ఎవరికి తెలియని టైంలో, అంటే వాళ్ళు యుక్త వయసులో 1919 ఆ టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయారండి. ఆంధ్ర ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు కానీ, తెలంగాణ ప్రాంతం నుంచి కొమురం భీం కానీ వాళ్ళు ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు. నార్త్ ఇండియా టూర్కి వెళ్ళారంటారు.
Okay. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు, వాళ్ళు ఎలాగా బ్రతికారు, ఆ టైంలో ఏం జరిగింది అనేది మనకు చరిత్రలో లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత 1922, 1923 ఆ టైంలో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రదేశాలకు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు స్వతంత్ర పోరాటం మొదలుపెట్టారు. స్వతంత్ర పోరాటం ఆర్ ఫైటింగ్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ కి అప్పుడు పోరాటం మొదలు పెట్టారు. ఇద్దరు మొదలుపెట్టిన విధానం కూడా, వాళ్ళు పోరాడిన విధానం కూడా సేమ్, గెరిల్లా వార్ఫేర్. ట్రైబల్స్ ని ఉత్తేజపరచడం, వాళ్ళ చేతికి ఆయుధాలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం, గన్స్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకొంతమందిని ఆరం చేయడం. సో వాళ్ళ గెరిల్లా వార్ఫేర్ కూడా సేమ్ అండి. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇద్దరు మనం దేవుళ్ళ చూసే ఇద్దరు హీరోస్ ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, మనకు తెలియదు కదండి ఆ టైంలో ఏం జరిగిందో. అవును. సో ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయి ఉంటే, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఎనిమిటీ డెవలప్ అయి ఉంటే ఎలా ఉంటుందన్న థాట్స్, వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటే, వాళ్ళ థాట్స్ పంచుకుని ఉంటే, ఈ విధంగా ఇక్కడ చిన్న సందేహం రాజమౌళి గారు, బహుశా చాలా మందికి ఉండొచ్చు. నాకు చిన్న సందేహం, మీరన్నట్టు ఇద్దరు ఒకే పీరియడ్ లో ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల నుంచి సేమ్ కాజ్ కోసం పనిచేశారు, వాళ్ళ ప్రజల కోసం, బ్రిటిష్ రాజు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే అన్న వినూత్నమైన ఆలోచనతో మీరు ఈ సినిమా కథకి శ్రీకారం చుట్టుంటారు మొత్తం అంతా బేస్ మీద. కానీ చరిత్ర మనకు ఆల్రెడీ ఏం జరిగిందనేది చెప్పింది, చరిత్ర నిక్షిప్తం చేసింది. మరి వాళ్ళిద్దరూ చరిత్రలో అయితే నాకు తెలిసి కలవలేదు. ఒకవేళ కలిసి ఉంటారు అనుకున్న ఊహ, లేకపోతే మరి చరిత్రకారులు దీని మీద అభ్యంతరం పెట్టే అవకాశం ఉండదా, లేకపోతే వాళ్ళందరితో కోసం మీరు మాట్లాడే ఉంటారా? ఇది మనం నిజం అంటే ఇలా జరిగింది, ఇది నిజం, నేను రీసెర్చ్ చేశాను, వీళ్ళిద్దరు ఇలా కలిశారు, ఇది నిజం అని చెప్తే మీకు ప్రాబ్లం వస్తాయి. ఓకే, మనం చెప్పేదే ఇది కల్పన, ఇది కంప్లీట్ ఫిక్షన్ అండి, కంప్లీట్ ఫిక్షన్. అండ్ చరిత్రలో ఆ తర్వాత ఏం జరిగిందో అన్న దాన్ని మనం ఏం మార్చట్లా. ఓకే, దాన్ని మనం మార్చేసి వీళ్ళిద్దరు ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఇంగ్లాండ్ మీద ఆ వార్ ప్రకటించేసి ఒక యుద్ధాన్ని నెగ్గి వచ్చేసారు అలా మనం అలాంటి ఏమీ చేయట్లేదు. ఆ పీరియడ్ లో మాత్రం, చరిత్రకి తెలియని పీరియడ్ లో మాత్రం వీఆర్ క్రియేటింగ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓకే, సో ఫ్రెండ్షిప్ బిట్వీన్ టూ జైంట్స్. సో ఫిక్షన్ అన్నారు కాబట్టి, కల్పితం అన్నారు కాబట్టి, దీన్ని పెద్దగా చరిత్రకారుల నుంచి ఏం సమస్య ఎదురవ్వదనే అనుకోవచ్చు. మనమే ఉన్నదాన్ని మార్చుకోవాలి, అంతే కదండి. అంటే ప్రాబ్లం రావాల్సిన, సి యాజ్ అ క్రియేటర్, యాజ్ లాంగ్ యాజ్ వి డోంట్ సే ఇది జరిగింది, చరిత్రను తీసుకుని ఇలా జరిగింది చూడండి అని చెప్పి వక్రీకరిస్తే ప్రాబ్లం రావాలి తప్ప, ఇది మన కల్పన, కంప్లీట్ గా కల్పన, ఇది జరిగింది కాదు, కంప్లీట్ కల్పన. ఇందులో ఆ ఇద్దరు క్యారెక్టర్లు తప్పితే మిగతా క్యారెక్టర్లు కానీ, ఇన్సిడెంట్స్ కానీ, అల్లిన విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ కల్పన అని చెప్పినప్పుడు దెర్ షుడ్ బి నో ప్రాబ్లం. ఈ కథ అనుకోవడానికి ఒకటి, ఇప్పుడు మీ మైండ్ లో చాలా ఉంటాయి. ఒక దర్శకుడిగా, ఒక కమర్షియల్ పాన్ ఇండియా దర్శకుడిగా, మార్కెట్ మాత్రమే కాకుండా ఇంకోటి ఏదో మిమ్మల్ని ప్రోత్సహించిందా? అంటే మీకు దేశం మీద ఉన్న బాధ్యత, లేకపోతే ప్రేమ, లేకపోతే ఏదో చెప్పాలి అన్న తపన, అవన్నీ కూడా కారణాలు అనుకోవచ్చా ఈ కథ ఎంచుకోవడానికి? లేదండి, దేశభక్తి, దేశానికి ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ కథ ఎంచుకున్నది కదండి. నేను ఎప్పుడూ కూడా నా బాధ్యతగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం ఒక సినిమా తీస్తున్నాం అంటే ఈ సినిమా బాగుంటది, ఈ సినిమా ఇలా ఉంటది అని చెప్పి ఒక ప్రేక్షకుడు, లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక బయ్యర్ మనల్ని నమ్మి ఇంత డబ్బు పెడుతున్నారండి. సో వీ హ్యావ్ టు సాటిస్ఫై దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ స్టోరీ టెల్లర్ అని నమ్ముతానండి. నాకున్న దేశభక్తి, సొసైటీ పట్ల నాకున్న మమకారం, లేకపోతే నా బాధ్యత, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దీన్ని రెండు మిక్స్ చేయకూడదని నేను అనుకుంటాను. అంటే దేశభక్తి సినిమాలు తీయకూడదని కాదు, అదే బట్ RRR is not a patriotic film. It's not based on patriotism. It's based on friendship. It's based on friendship అనేది ఇందులో ప్రధానంగా ఉండే మూల పదార్థం. అవునండి. సో ఎవరి ఫైట్స్ వాళ్ళు ఎట్లా చేసుకున్నారు అనేది కథలో అనుబంధంగా నడుస్తుంది. రైట్. ఎట్లా అంటే వై అంటే ఆల్రెడీ చెప్పుంటారు, బట్ సరదాగా మళ్ళీ కరోనా చాలా మంది చూస్తున్నారు కాబట్టి, అంటే ఇది అనుకోగానే మీకు రామ్ చరణ్, తారక్ ఇద్దరు గుర్తొచ్చారా, లేకపోతే వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేయాలనుకున్నాక ఈ పాయింట్ రాసుకున్నారా? సైమిల్టైనియస్ థాట్స్ అండి. ముందు తారక్ తోనూ, చరణ్ తోనూ, ఇద్దరితోనూ కలిసి చేస్తే, వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనపడితే అది చాలా బాగుంటది అన్న థాట్ ఎప్పటి నుంచో ఉందండి. అది జస్ట్ బాహుబలి తర్వాత వచ్చిన థాట్ ఏం కాదండి, ఎప్పటి నుంచో ఆ థాట్ మైండ్ లో ప్యారల్ గా రన్ అవుతుందండి.
ప్యారల్ గా రన్ అవుతుంది. ఏ విధమైన సో ఆ థాట్ ఎప్పుడైతే ఉందో ఏ విధమైన సినిమా తీస్తే బాగుంటది అన్నది కూడా సైమల్టేనియస్ గా రన్ అవుతా ఉంటది. 2-3 థాట్స్ అనుకున్నామండి. ఆ థాట్స్ అనుకున్న టైంలో ఇది అన్నిటికన్నా ఎక్కువ ఎక్సైటింగ్ గా అనిపించింది అండి. ఓకే. సో ఇమీడియట్గా మీరు చెప్పగానే ఇద్దరు కూడా దాదాపు ఎగిరికి అంతేసినట్టు పని చేసి ఉంటారు, రామ్ చరణ్ గాని ఇద్దరు. అంటే ఇద్దరిని ఇద్దరికి ఒకేసారి ఇంటికి పిలిచి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని తారక్ వస్తున్నాడని చరణ్ తెలియదు, చరణ్ వస్తుందని తారక్ తెలియదు. మామూలుగా వచ్చా ఇదేంటి తారక్ ఇక్కడ ఉన్నాడేంటి, చరణ్ ఏంటి ఉన్నాడేంటి అనుకున్నారు ఇద్దరు. సో ఇద్దరికి ఒకేసారి చెప్పాను దిస్ ఇస్ మై థాట్ అని చెప్పి ఇద్దరు ఇమీడియట్లీ నాట్ ఈవెన్ ఐ మీన్ దే డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, దే సెడ్ yes. గ్రేట్. ఒకసారి టెక్నికల్ క్రూ గురించి మాట్లాడుకుంటే రాజమౌళి గారు, మీ సినిమా అన్నింటికి ఇప్పుడు మ్యూజిక్ కీరవాణి గారు, కెమెరా సిద్ధిల్ గారు, ఇలాగా ఎడిటింగ్ ఇలా అందరూ దాదాపుగా కంటిన్యూ అవుతారు. అంటే వాళ్ళతో మీకున్న కంఫర్టా, లేకపోతే ఎందుకంటే ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో ఇంకా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్లు, ఇంకా కొత్తగా ప్రయోగాలు చేయగల టెక్నీషియన్లు ఉన్నా కూడా మీరు ఎప్పుడు పెద్దగా ఎక్స్పెరిమెంటల్ జోన్లోకి వెళ్ళాలని అనుకోరా? అంటే ఎక్స్పెరిమెంట్ అంటే టెక్నీషియన్స్ ని మార్చడం ఈజ్ నాట్ ఎక్స్పెరిమెంటేషన్. అంటే ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ వేర్ మీరు కంఫర్ట్ జోన్ లో స్టోరీ లైన్స్ కాకుండా వేరే స్టోరీ లైన్స్ తీసుకొని చేస్తే దట్ ఈస్ ఎక్స్పెరిమెంటేషన్. అంటే నేను పెద్ద హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పను కానీ, బట్ సింహాద్రి తర్వాత సై తీయడం, ఒక రగ్బీ ఎవరికి తెలియని రగ్బీ గేమ్ తీసుకోవడం ఇస్ అన్ ఎక్స్పెరిమెంటేషన్. మగధీర తర్వాత మర్యాద రామన్ చేయడం, తర్వాత ఈగ చేయడం, దీస్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్స్. దోస్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్. టెక్నీషియన్స్ మార్చడం అన్నది నాకు టెక్నికల్ గా నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ ఎన్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అంటే నేను ఏది టెక్నికల్ చదువుకోలేదు, పడిసే ఈ ఫిల్మ్ స్కూల్ కి అది అనలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు. మై ఎక్స్పర్టీస్ వాజ్ ఓన్లీ ఇన్ స్టోరీ టెలింగ్. ఓకే. సో ఆ స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్ is like we have to bring in all the crafts together, and so I depended a lot on my technicians to put my ideas together. నాకున్న ఐడియాస్ అన్నిటిని ప్రాపర్ గా ఒక దాంట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అందించడానికి నేను నా టెక్నీషియన్స్ మీద చాలా డిపెండ్ అయ్యానండి. సో అది అలవాటు అయిపోయింది. సో సో ఒక ఫార్మాట్. హలో విన్నా రాజమౌళి గారు, ప్లీజ్ కంటిన్యూ. హలో రాజమౌళి గారు వినిపిస్తోందండి. రాజమౌళి గారు మాట్లాడండి. లైన్ కట్ అయినట్టు ఉందండి, బట్ ఒక ఫార్మాట్ అలవాటు అయిపోయింది. సో ఆ ఫార్మాట్ లోనే కంటిన్యూ అయిపోతున్నాం. సో యూజువల్ గా టెక్నీషియన్స్ ని మార్చినట్టు బికాస్ వి గాట్ యూస్ టు వన్ ఫార్మాట్. ఓకే. నాకు ఇప్పుడే మీ వెనకాల రమ్మగారు అనుకుంటా కనిపించారు. మరి వారు అక్కడే పనులు చేసుకుంటున్నారా, మీరు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా? అసలు సంబంధం ఉందా ఇంటి పనులకి రాజమౌళికి? ఇంట్లో వాళ్ళందరూ పనులు చేయాల్సిందండి. ఇంట్లోకి వచ్చేసరికి my wife is the prime minister, president, everything. So she will assign jobs and ఎవరే పని చేయాలని అసైన్ చేస్తుంది. అందరూ ఆ పనులు చేయాల్సిందే. నాకు అప్ చెప్పిన పని దిస్ ద రూమ్ అండి. ఈ రూమ్ తుడవాలి, డస్టింగ్ చేయాలి, తడిగుడ్డు పెట్టాలి, నా బట్టలు నేను ఉతుక్కోవాలి. దీస్ ఆర్ మై హౌస్ హోల్డ్ జాబ్స్. కిచెన్ కి ఎంట్రీ లేదా మీకు, లేకపోతే అసలు మీకు? పొరపాటు ఓన్లీ కిచెన్. వంట పని తప్ప ఏదైనా చేస్తాను. అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, ఇంతకు ముందు చెప్పినట్టు తుడుస్తాను, కడిగొడ్డు పెడతాను, అన్నీ ఓకే. వంట మాత్రం అసలు నో అండి, ఓన్లీ తిని పెట్టడం అంతే. బాగుంది వినడానికంటే. చాలా మంది రాజమౌళి కూడా మనలాగా పనులు చేస్తున్నారు ఇంట్లో అని మేబీ చాలా మంది ఐడెంటిఫై అవుతారు అనుకుంటా ఈ టైంలో. అంటే అండి ఉపద్రవం ఈజ్ సపోజ్ ఇప్పుడు కరోనా వైరస్ ఏ ఉపద్రవం అయినా ఈజ్ అ గ్రేట్ లెవెలర్ అండి. పైనుంచి కింద వరకు అందరూ సమానమే. దానికి ఏమి డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, పెద్ద కులం వాడు, చిన్న కులం వాడు, పెద్ద మొత్తం వాడు, చిన్న మొత్తం వాడు, ఏ భాష ఏమీ తేడా లేదు, అందరూ ఒకటే. సో ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ టు వన్ లెవెల్. ఎస్. సో ఎక్స్పర్టైజ్ దేంట్లో అంటే ఇంటి పనుల్లో రాజమౌళి గారు ఇదిగో పలానా దాంట్లో ఎక్స్పర్టైజ్ అని రమగారు ఏమైనా సర్టిఫై చేశారా? సినిమాల్లో మాకు తెలుసు డస్టింగ్ లో అండి. డస్టింగ్ ఐ మీన్ నేను చేసే పనులన్నీ నేను పర్ఫెక్ట్ గానే చేస్తాను. డస్టింగ్ కానీ, తడిగుడ్డు పెట్టడం కానీ చాలా క్లీన్. అంటే మా ఆవిడ సెట్ చేసి స్టాండర్డ్స్ చాలా హై అండి. మీకు మంచి హాస్పిటల్లో ఐసీయూ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మా ఇల్లు కూడా అంతకన్నా క్లీన్ గా ఉంటుంది. అవును. మరి మీరు ఒక స్టాండర్డ్ సినిమాలతో ఇదిగో భారతదేశంలో హై స్టాండర్డ్ సినిమాలు అంటే ఎలా ఉంటాయని మీరు సెట్ చేసేస్తే రమగారు ఇంటి పనుల విషయంలో బహుశా అలా సెట్ చేసి ఉంటారు. రైట్. సో ఇంటి పనులు చేస్తూ
ఆర్ఆర్ఆర్ పనులు చేసుకుంటూ ఇంకా ఏం చేస్తున్నారు రాజమౌళి గారు? అంటే అంటే ఏమన్నా కొత్త పనులు లేకపోతే కొత్త ఆర్ట్స్ ఏమైనా నేర్చుకోవడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా? ఆర్ఆర్ఆర్ పనులు పెద్ద జరగట్లేదండి బికాస్ ఆఫ్ ద లాక్డౌన్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కమ్ టు అ స్టాండ్ స్టిల్. అంటే కొంత ఆన్లైన్ లో చేసుకునే వర్క్స్ ఏవో ఉంటాయేమో. తక్కువ అండి ఆన్లైన్ వరకు. అంటే ఇప్పుడు మేజర్ స్టూడియోస్ లైక్ యుఎస్ లో ఉన్న స్టూడియోస్ అవి కూడా దే హ్యావ్ క్లోజ్ డౌన్ బికాస్ ఆఫ్ ద వైరస్. స్వీడన్ లో ఉన్న ఒక స్టూడియో అండ్ సమ్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ హియర్ హు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో వాళ్ళు చేస్తున్న వర్క్ మాత్రం మనకి ఆన్లైన్ లో రివ్యూస్ వస్తూ ఉంటది. అండ్ సెంధిల్, నేను, మా శ్రీనివాస్ మోహన్ గారు చెన్నైలో ఉంటారు. సో ఆన్లైన్ లోనే వి రివ్యూ దెమ్ అండ్ గివ్ దెమ్ ద ఫీడ్బ్యాక్. సో మేబీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అది జరుగుతూ ఉంటుందండి. ఎక్సెప్ట్ ఫర్ దట్ ఆల్ ద వర్క్ హ్యాస్ కమ్ టు స్టాప్. వీ హ్యావ్, ఐ మీన్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, వీ హ్యావ్ టు స్టాప్. ఇప్పుడు మీరు ఇంకోటి అడిగింది, ఎక్స్ట్రాగా కొత్తగా కళ అంటే నేర్చుకోలేదండి. చాలా రోజుల నుంచి చదవకుండా ఉండిపోయిన పుస్తకాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాల నుంచి రీడింగ్ బాగా తగ్గిపోయింది. అంతకుముందు చాలా ఎక్కువ చదివేవాడిని. సో నౌ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు ఇట్. అంటే ఎలాంటి బుక్స్ సాధారణంగా? అంటే నావెల్సా లేకపోతే అంతకుముందు ఫిక్షన్ ఎక్కువ చదివేవాడిని అండి. ఇప్పుడు యాక్చువల్ గా రకరకాల డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్, వాళ్ళు సినిమాని ఏ విధంగా చూశారు, సినిమాని ద్వారా ఏం చెప్పాలనుకున్నారు, సినిమా తీయడం ఎలాగా, అలాంటి అంటే ఎగ్జాక్ట్ ఈ టైటిల్ తో కాకపోవచ్చు కానీ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ ఎక్కువ సినిమా రిలేటెడ్ ఎక్కువ చదువుతున్నాను. ప్రస్తుతానికి ఏ బుక్ చదువుతున్నారో తెలుసుకోవచ్చా? పేరు నో ప్రాబ్లం రాజమౌళి గారు. దిస్ ఇస్ ద బుక్ ఐఎమ్ రీడింగ్, మూవీ మేకర్స్ మాస్టర్ క్లాస్ అని. ఓకే, ఇట్స్ మాస్టర్ క్లాస్ బై గ్రేట్ డైరెక్టర్స్ అండ్ వూడీ అలెన్, డేవిడ్ లించ్, మార్టిన్ స్కోర్సెసీ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమాని వాళ్ళు ఏ విధంగా చూస్తారు, వాళ్ళకి ఉన్న సినిమాకి ఉన్న అనుబంధం, లేకపోతే ఎలా అప్రోచ్, స్టోరీ టెల్లింగ్ ఎలా అప్రోచ్ అవుతారు, షార్ట్ మేకింగ్ ఎలా అప్రోచ్ అవుతారు అన్న దాంట్లో చాలా బ్రిలియంట్. ఎనీ వుడ్ బి డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా అందరూ కూడా చదవాల్సిన పుస్తకం అండి. అదే అందుకే అడిగా ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది ఎవరెస్ట్ లా చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని, మీరు ఏం చేస్తున్నా లేదా ఏ బుక్ చదువుతున్నా కూడా అది మేబీ ఒక వాళ్ళకంటే ఒక థియరీ లాగా ఉపయోగపడచ్చు, లేకపోతే ఒక రిఫరెన్స్ లాగా ఉండొచ్చు అని నేను బుక్ నేమ్ కూడా అడిగా. థ్యాంక్ యూ మీరు షేర్ చేసినందుకు. సో ఇప్పుడు చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే కొంత ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతోంది నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటి మీద. వెబ్ సిరీస్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. సో మీరు వెబ్ సిరీస్ లాంటివి చూస్తారా రాజమౌళి గారు? నాకు అంటే వెబ్ సిరీస్ అలవాటు అండి, ఎక్కువ చూస్తాను. యాక్చువల్ గా సినిమాల కన్నా వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాను ఈ మధ్యన. బికాజ్ గత 7-8 సంవత్సరాల్లో ద స్టాండర్డ్ ఆఫ్ వెబ్ సిరీస్ యాజ్ చాలా 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 పెరిగిపోయిందండి. సినిమాల కన్నా సినిమా తాలూకు స్టాండర్డ్ తగ్గింది, వెబ్ సిరీస్ తాలూకు స్టాండర్డ్ బాగా పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో అది ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. బట్ మన ఇండియాలో వెబ్ సిరీస్ ఇంకా అంత స్టాండర్డ్ పెరగలేదు, బట్ ఇప్పుడు పెరుగుతున్నాయండి. నేను రీసెంట్ గా చూసిన వన్ ఆఫ్ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది, స్పెషల్ ఆప్స్ అని. స్టాండర్డ్ చాలా బాగుందండి. ఒక ఎపిసోడ్ చూస్తే ఇంకో ఎపిసోడ్ చూడాలని ఉత్సుకత కలిగించారు. ఫ్యామిలీ మ్యాన్ కూడా చాలా బాగుందని విన్నాను, ఇంకా చూడాలి. ఓకే, మలయాళం ఫిల్మ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. మొన్న ట్రాన్స్ అనే సినిమా చూసాను, ఫహద్ ఫాజిల్ వాజ్ వెరీ గుడ్, టెరిఫిక్ హీ వాజ్. సో యా. సో పారాసైట్ మూవీ అంటే మీరు ఎలాగో చూస్తున్నారు కాబట్టి బహుశా చూసే ఉంటారు. ఆస్కార్ అవార్డ్స్ బహుశా 4 అవార్డ్స్ అనుకుంటా, ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ వచ్చింది. సో దాని గురించి ఏమనిపించింది అది చూసినప్పుడు? నాకు పెద్ద అంత ఎక్కలేదండి. అంటే నేను బిగినింగ్ చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది సినిమా. యాక్చువల్లీ స్టార్టెడ్ లిటిల్ బిట్ లేట్, కొంచెం రాత్రి 10ంటికి ఎప్పుడో మొదలు పెట్టాను సినిమాని. సో హాఫ్ వే త్రూ ఎప్పుడో నేను నిద్రపోయాను. తర్వాత మా ఆవిడ మొత్తం సినిమా అంతా చూసి తర్వాత ఏం జరుగుతుందో కథ చెప్పిందంటే నాకు ఏమో ఎక్కలేదు, అంత ఎక్సైటింగ్ అనిపించలేదు సినిమా. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే అకాడమీ అవార్డ్స్ అన్ని గెలుచుకుంది కానీ రాజమౌళి గారికి ఎక్కలేదు. సో రాజమౌళి గారు అదే టేస్ట్ అండి, దట్స్ వాట్. నాకు నచ్చితే అదేం పెద్ద ఇదని కదా, జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్ అంతే. నా టేస్ట్ కది అంత అనిపించలేదు. అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు వెబ్ సిరీస్ చెయ్యాలి అన్న ఆలోచన ఏమన్నా కలిగిందా? ఇప్పుడే కాదన్నా, అంటే ఇది చూసినప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు వెబ్ సిరీస్ చేయాలని ఉంది. కానీ హ్యాడ్ సర్టెన్ కమిట్మెంట్స్, సర్టెన్ ఫిల్మ్ కమిట్మెంట్స్. ఐ హ్యావ్ టు ఫినిష్ దోస్ కమిట్మెంట్స్
బిఫోర్ ఐ కెన్ వెంచర్ ఇంటూ వెబ్ సిరీస్ అని. ఓకే. బట్ చాలా కోరిక అయితే ఉంది. సో వస్తాయి త్వరలో, కాకపోతే వరుసగా హీరోలు ఉన్నారు, స్టోరీలు ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసి బహుశా ఇంకా 2-3 ఏళ్ళు అనుకోవచ్చు. చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడినా ఇప్పుడు కంప్లీట్లీ అబ్సలీట్ అండి. మనం వేచి చూస్తే గానీ మనకు అసలు మన పరిస్థితి ఏంటో మనకేం తెలియదు. రైట్. మహేష్ బాబు గారితో సినిమా, అందరూ చాలా మంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మీరు శుభవార్త చెప్పేశారు. సో ఏంటి, ఎట్లా ఉంటుంది మహేష్ బాబుతో సినిమా అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎప్పుడు నేను ఎందుకు చెప్తాను, గత 7-8 సంవత్సరాలుగా చెప్తాను. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసింది ఏం కాదండి అది. ఓకే. అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ డిలే అయ్యేసరికి లేట్ అవుతుంది తప్ప చెయ్యాలి. నెక్స్ట్ సినిమా అదే చెయ్యాలి. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ RRR అదే ఉంటుందా? అవునండి. దట్స్ ద ప్లాన్. ఓకే. అంటే ఇప్పటికే బహుశా ఒక లైన్ సిద్ధమైపోయి ఉంటుందా కదా? లేదండి, యూజువల్ గా ఒక సినిమా అయిన తర్వాత నెక్స్ట్ సినిమా తాలూకు లైన్ మధ్యలో సరే ఇప్పుడు ఈ కరోనా వచ్చింది కదా, లాక్డౌన్ అయింది కదా, వేరే పనులు కూడా లేవు కదా, కూర్చొని స్టోరీ సిట్టింగ్ చేద్దాం నాన్నగారు అడుగుతున్నారండి. ఓకే. మధ్యలో ఒక 2 రోజులు కూర్చున్నాం కానీ జరగలేదు. వీ హ్యావ్ టు కంటిన్యూ వీ హ్యావ్ టు సిట్ అండ్ సీ నౌ. మీరంటే నాకు పాయింట్, ఇప్పుడు నాన్నగారు మీకు కథా రచయిత అన్ని సినిమాలకు కూడా, సాధారణంగా రైటర్ మీద ఎప్పుడు డైరెక్టర్ డామినేషన్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అవేర్నెస్ ప్రకారం. మీ దగ్గర ఎలా ఉంటుంది మరి? నాన్నగారు మీకు రైటరు, మీ డైరెక్టరు, సో ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? అంటే సందర్భాన్ని బట్టండి. యూజువల్ గా మా మధ్య జరిగేది ఏంటంటే, నాన్నగారు క్యారెక్టరైజేషన్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు. ఆ క్యారెక్టర్స్ కొన్ని బిగినింగ్స్ చెప్తారు, కొన్ని ఎండింగ్స్ చెప్తారు, కొన్ని మిడిల్ పాయింట్స్ చెప్తారు, అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్తారండి. సో నాకు ఆ క్యారెక్టర్ నచ్చి ఇది బాగుంది అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్కి ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ పెడదామండి, ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పెడదాం, అప్పుడు బాగుంటది అని అనుకుంటాం. సో మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దాన్ని బోత్ విల్ సిట్ అండ్ డెవలప్ టుగెదర్ అండి. ఇందులో ఆ సీన్ తాలూకు డీటెయిల్స్ అవి వచ్చినప్పుడు ఇట్ ఈస్ మై డామినేషన్ అకార్డింగ్ టు వాట్ ఐ లైక్. సో నాకు నచ్చితేనే ఫార్వర్డ్ వెళ్తుంది ఎవరిని చెప్పినప్పుడు. బట్ ఓవరాల్ స్ట్రక్చర్, ఇలాంటి క్యారెక్టర్స్ కి స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇది బిగినింగ్, ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి అని స్టోరీకి సంబంధించిన ఓవరాల్ గ్రాఫ్ లో ఏదన్నా తప్పులు ఉన్నాయి, ఇలాగే వెళ్ళాలంటే అప్పుడు నాన్నగారి డామినేషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఏరియాస్ లో డామినేషన్ అన్ను వాళ్ళ మాటకి ఎక్కువ విలువ ఉంటుంది. వాళ్ళ మాట నెగ్గుతుంది ఒక రకంగా అంటే, లేదా వాళ్ళ మాట మీరు ఒప్పుకుంటారు ఆ పాయింట్స్ లో. సినిమా స్ట్రక్చర్ కి సంబంధించిన విషయాల్లో నాన్నగారి మాట నెగ్గుద్దండి. ఓకే. డీటెయిలింగ్ విషయంలో నా మాట నెగ్గుద్ది. మీ అన్నయ్య ఆయన కీరవాణితో ఎలా ఉంటుందంటే, వరుసగా ఆయనే మీకు RR మ్యూజిక్ అంతా ఆయనే ఇస్తూ ఉంటారు. దానికన్నా కూడా స్టోరీ జడ్జ్మెంట్ అన్నయ్య జడ్జ్మెంట్ ని చాలా ఎక్కువ నమ్ముతా అండి. కథ ఒక స్వరూపం వచ్చిన తర్వాత తనకు వినిపిస్తాను. తను చాలా బాగుందంటే హ్యాపీగా వెళ్తామంటే, తను బాగాలేదన్నా సరే ఆ టైంలో తనకి ఎక్కువ తన మాటకి అంత వాల్యూ ఇవ్వనండి. ఒకసారి సీన్స్ షూట్ చేసిన తర్వాత అప్పుడు తను చూసి అప్పుడు తను చెప్పేదానికి చాలా ఎక్కువ విలువ ఇస్తానండి. ఇది ఏదైనా వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ తేడా పడుతుంది అంటే మాత్రం దానికి విలువ ఇచ్చి దాన్ని ఆర్డర్ మార్చడం, రీషూట్ చేయడము అలాంటివి మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఈ మీ సినిమా ప్రాసెస్లో అండి రమా గారి పాత్ర ఎంత, అంటే 100%లో ఎంత 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 శాతం అనుకోవచ్చు రమా గారి ఇన్వాల్వ్మెంట్? కానీ ఇన్వాల్వ్మెంట్ అగైన్ ఆబ్వియస్లీ తెలిసిందే, తను కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా తను చేస్తుంది. ఏ కలర్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది తను సెంధిల్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. సాబు గారు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, నాతో చెప్తారు. నేను వాళ్ళు ఇచ్చిన సజెషన్ లో ఏదో ఒకటి ఓకే అంటాను, దాని ప్రకారం వెళ్తా ఉంది. బట్ నాకు ఆ ఇనీషియల్ డేస్ లో ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నేను నాన్నగారు ఇనీషియల్ డేస్ లో డిస్కస్ చేసుకుంటా అని చెప్పాను కదండి, అవి తనతో బౌన్స్ బ్యాక్ చేసుకుంటా అండి. సో తన దగ్గర నుంచి చాలా బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ తన ఫేస్ నుంచి రాకపోతే నేను ముందుకు వెళ్తాను. సో రామ్ చరణ్ బర్త్డేకి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ గిఫ్ట్ గా ఇచ్చారు. మరి మే 20th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది, ఆయన ఇవ్వబోతున్నారా? కరోనా ఏమన్నా అడ్డుపడిందా? తెలీదండి, ఇప్పటి వరకు పరిస్థితి అయితే తెలీదు మాకు. చరణ్ దానికి మాకు అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటికే దానికి సంబంధించిన పార్ట్, ఆ ఫస్ట్ లుక్ కి సంబంధించిన పార్ట్ అంతా షూట్ చేసేసాం. ఓకే. ఆ మెటీరియల్ అంతా కూడా మా ల్యాప్టాప్స్ లో ఉన్నాయి.
సో జనతా కర్ఫ్యూ కాల్ అవుట్ చేసినా, లాక్డౌన్ కాల్ అవుట్ చేసినా, వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అందరి ల్యాప్టాప్స్ లోనూ వీ హ్యాడ్ ద మెటీరియల్. సో వీ వర్ ఏబుల్ టు ఆన్లైన్ లో కొంచెం టైం పట్టినా కూడా వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. తారక్ చరణ్ దానికి తారక్ వాయిస్ ఓవర్ కూడా తెలుగు వాయిస్ ఓవర్ ముందే అయిపోయింది. ఓకే. మ్యూజిక్ కూడా ముందే అయిపోయింది. మిగతా భాషలదే ఆన్లైన్ లో డబ్బింగ్ చెప్పించి తన తారక్ ఇంట్లో ఉంచి తన ఫోన్ లో రికార్డ్ చేసిన ఫైల్స్ ని తెచ్చుకొని ట్రాన్స్ఫర్ చేసి చేసేయగలిగాం. బట్ తారక్ బర్త్డేకి వచ్చేసరికి నవ్ వీఆర్ ఇన్ కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. మెటీరియల్ అంతా ఆఫీస్ లో ఉంది, వీ కాంట్ గో టు ద ఆఫీస్ అండ్ దెర్ ఆర్ సమ్ మెటీరియల్ విచ్ వీ హ్యావ్ టు షూట్. సో దాన్ని ఎలా చేయాలి, అండ్ వీఆర్ ఇన్ లాక్డౌన్. ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలీదు, పర్మిషన్ ఇచ్చినా ఎంతవరకు పర్మిషన్ ఇస్తారో తెలీదు, ఆ లిమిటెడ్ రిసోర్సెస్ లో ఎలా చేయాలో తెలీదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్. బట్ మేము మాట్లాడుకున్నాం ఆబ్వియస్లీ, తారక్, మీ అండ్ చరణ్ టాక్డ్ అబౌట్ ఇట్. అండ్ మాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ జనాలకు చాలా బాగుందన్న ప్రోడక్ట్ వస్తేనే వీ విల్ రిలీజ్ ఇట్. ఆ నమ్మకం లేకుండా ఏదోటి బర్త్డే వచ్చింది కాబట్టి ఏదోటి రిలీజ్ చేయడం అన్నది మాత్రం చేయలేం. లేదు, అది మీ దగ్గర నుంచి అసలు ఎప్పుడు అండర్ రేటెడ్ ప్రాజెక్ట్, ఐ మీన్ ఏది కూడా ఇప్పటి వరకు రాలేదు. అంటే చిన్న వాటిలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం కాబట్టి. సో అంటే ఓవరాల్గా చూసుకుంటే జనవరి 8 ఇప్పటికే డేట్ అనౌన్స్ చేసేసారు కదా, 2021 జనవరి 8. అప్పటికైతే ఇబ్బంది ఉండకపోవచ్చేమో కదా, మొత్తం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేశారు. అగైన్ అండి మనకి వి హ్యావ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద షూటింగ్ టు బి కంప్లీట్. మాకు జనవరికి కొంత కుషనింగ్ పీరియడ్ అయితే ఉండిందండి. అవును, జనవరి 8కి దేర్ వాజ్ అ లిటిల్ బిట్ కుషనింగ్ పీరియడ్ విచ్ వి లాస్ట్ ఇన్ దిస్ లాక్డౌన్. సో మనకి ఎప్పుడు లాక్డౌన్ రిలీజ్ చేస్తారు, లాక్డౌన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మొత్తం అందరినీ ఓకే మీరు మామూలుగా వెళ్ళి పనులు చేసేసుకుంటే ఎవరు పడితే వాళ్ళు చేసుకోండి అంటారని అయితే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ద సిచ్యువేషన్. రెడ్ జోన్స్ డెఫినెట్లీ విల్ కంటిన్యూ, అందులో లాక్డౌన్ లో ఉంటారు. మిగతా జోన్స్ లో మేబీ లిమిటెడ్ పర్మిషన్స్ ఏమైనా ఇస్తారేమో. థియేటర్స్ అయితే ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. డెఫినెట్లీ 6 months 8 months అన్ని లాక్డౌన్ లో ఒక్కొక్కటి ఎత్తేసిన తర్వాత అన్నికన్నా లాస్ట్ సినిమా థియేటర్కి ఇస్తారండి. దట్స్ వాట్ వీఆర్ అస్యూమింగ్. బట్ డైలీ లేబర్ కి అయితే ఇస్తారు, బికాజ్ చాలా ఎక్కువ మంది వేలల్లో సినీ కార్మికులు డైలీ వేజెస్ లేబర్ అండి. సో వాళ్ళకి సినిమా షూటింగ్ పర్మిషన్లు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. But there might be some restrictions on those shootings also. We don't know. All these are assumptions. అవును. So government కి మన క్లియర్ కట్ గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ వస్తే తప్ప ఎనీథింగ్ అంటే జస్ట్ చీకట్లో బాణాలు వేసినట్టే ఉంటుంది. అవును, మీరు అన్నారు కదా థియేటర్స్ విషయంలో అంటే ఒక 5-6 నెలలు లేకపోతే 7-8 నెలలు అంటే చాలా ఎక్కువ సమయమే. ఇప్పటికే చాలా ఎక్కువ నష్టం జరిగింది. అంటే గ్లోబల్ ఎకానమీతో పాటు ఇండియన్ ఎకానమీ, అందులో సినిమా కూడా ఒక భాగం అనుకోండి. కానీ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు రాజమౌళి గారు ఆఫ్టర్ దిస్ బడ్జెట్ల విషయంలో కానివ్వండి? ఎందుకంటే ఇప్పుడు మనం అంటే మీరు పెంచారు స్థాయి అని అన్నం ఒక రకంగా కరెక్టే అవ్వచ్చు, బట్ అందరూ కూడా తమ బడ్జెట్ల స్థాయిలు పెంచుకుంటూ వెళుతున్నారు. పాన్ ఇండియా మూవీస్ చేయాలనే ఆలోచన చాలా మంది చేస్తున్నారు. ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్అవుట్ అండి ఫర్ ఆఫ్టర్ దిస్? అంటే మనం వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అండి. కరోనా ముందు జరిగింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేబీ 2 years, ఐ డోంట్ నో, 2 years వరకు ఈ కరోనా అనే ఎఫెక్ట్ మన సమాజం మీద ఉండబోతుంది, ప్రపంచం మొత్తం మీద. అంటే 2 సంవత్సరాల పాటు లాక్డౌన్ లో ఉంటామని కాదు, కరోనా ఎఫెక్ట్ అయితే మనలో ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చి అందరికీ ఇచ్చి ఇన్ని 700 కోట్ల మందికి ఆ వ్యాక్సిన్ అందరికీ ఓకే కరోనా అన్న భయం మనకి వదిలిపోయింది, మనం బాగా వెళ్ళొచ్చు అనేసరికి మినిమం 2 years అయితే పడుతుందండి. సో దీన్ని కరోనా కాలం అందాం. ఈ అజ్యూమింగ్ ఇట్ దట్ విల్ బి అరౌండ్ 2 years. ఈ 2 years లో మనం ఏ విధంగా బతకాలి, ఎలా బతకగలం, ఎవరు అంటే సినిమానే కదా. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సినిమా. క్రియేట్ ఎంటర్టైన్మెంట్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం, ఏ విధంగా జనాలకి ఇస్తున్నాం, ఏ విధంగా మానిటైజ్ చేస్తున్నాం ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ నౌ. ఇప్పుడు మన ఎవరి చేతిలోనూ లేదు. ఒక అదృష్టం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ ఉన్నాయి. దట్ ఈస్ వన్ అవుట్లెట్ వేర్ వీ కెన్ go.
పబ్లిక్ గ్యాదరింగ్ అండ్ వ్యూవింగ్ లైక్ సినిమా హాల్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. సో ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఏ విధంగా మనల్ని మనం మలుచుకొని సినిమాలు తీసి జనాలకు అందేవగలం ఈజ్ వన్ థింగ్ అండి. ఈ 2 years అయిన తర్వాత ఆర్ వాట్ ఎవర్ కరోనా కాలం అయిన తర్వాత పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ద థియేటర్స్ లైక్ ఏ వేవ్. అంటే ఒక సముద్రం వచ్చినట్టు వస్తారండి. ఎందుకంటే అదేదో సినిమాలు మనకు తగ్గిపోయిన సినిమాలు లేకపోతే ఎలాగని కాదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. హీ హ్యాస్ టు ఎంజాయ్ విత్ ఎ గ్రూప్ అండ్ అది మనిషి తాలూకు డిఎన్ఏలో ఉంటుందండి. ఇట్స్ ఎ న్యాచురల్ నీడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు సిట్ టుగెదర్, కమ్ టుగెదర్ అండ్ గెట్ ఎంటర్టైన్ టుగెదర్. సో ఒక వేవ్ లా వస్తారండి. ఆ వచ్చినప్పుడు మనం దానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దే విల్ బి గోయింగ్ త్రూ. వరల్డ్ క్లాస్ వెబ్ సిరీస్, వరల్డ్ క్లాస్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా దే టాకింగ్ అబౌట్ స్పానిష్ వెబ్ సిరీస్, అది చూసారా అని మాట్లాడుతున్నారు. సో దే ఆర్ ఎక్స్పోజ్ టు మచ్ మోర్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్. సో ఆ కరోనా కాలం అయిపోయిన తర్వాత వచ్చిన వేవ్ ని వాళ్ళకి తగ్గ ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వాలంటే వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్. కరోనా కాలంలో అప్గ్రేడ్ అవ్వాలి. ఆ తర్వాత రాబోయే వేవ్ ని మనకి యూటిలైజ్ చేసుకుని అప్గ్రేడేషన్ రావాలి. రాజమౌళి గారు, దీన్నే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ గా మాట్లాడుకుంటే ఈ టైంలో మీరు అన్న హ్యూజ్ పీరియడ్ 3-4 months ఏదో టీవీలకి వెబ్ సిరీస్లకి అలవాటు పడిపోయిన ప్రజలు తర్వాత భయంతోనో లేకపోతే ఎందుకులే ఇక్కడ మనకి దొరుకుతుంది లేకపోతే ఎలా అయితే వచ్చేస్తుంది అన్న ఆలోచనతోనో థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయే అవకాశం, ఆ ప్రమాదం లేదా? బాగా తగ్గుతుందండి. నేను చెప్పింది అదే. ఈ కరోనా కాలంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ఫిల్మ్ ఎగ్జిబిషన్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు, అంటే మీరు వేవ్ లాగా వస్తారు జనాలు అన్నారు కదా. అవునండి. అది కాకుండా నేను టీవీలో చూస్తారా అని అడుగుతున్నా. లేదండి, వన్స్ పీపుల్ గెట్ ద నమ్మకం, మనకి బయటకు వెళ్ళినా ఏం అవ్వలేదని నమ్మకం వచ్చిన తర్వాత, అది ఎన్ని సంవత్సరాలు ఎంత టైం పడుతుందో నాకు తెలియదండి. ఐఎమ్ అజ్యూమింగ్ 2 years అయిన తర్వాత, ఆ ధైర్యం వచ్చిన తర్వాత పీపుల్ విల్ కమ్ లైక్ ఎ వేవ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఏంటి నేను అడిగిన దాంట్లో ఈ భారీ బడ్జెట్ సినిమాలు 300 కోట్ల, 400 కోట్ల, 200 కోట్ల ఇలాంటి 100 కోట్లు అనేది మాటలు వినిపిస్తాయా? అంత ధైర్యం పెట్టి తీసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే దానిలో కూడా ఎందుకంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయా? 2 విషయాలండి. ఒకటి, బడ్జెట్ మీరు ఎక్కడ పెడుతున్నారు అన్నది. మీరు రెమ్యునరేషన్స్ కి, లగ్జరీస్ కి పెడుతున్నారా, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కి పెడుతున్నారా? No, so the luxuries and remunerations have to come down. They will come down. Okay. Quality of the film, probably we have to think harder, work harder. Where మనం ₹1 పెట్టినా కూడా అది ₹10 ఎలా కనిపించాలి, ₹10 పెడితే ₹100 ఎలా కనిపించాలనే దాని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ బ్రెయిన్ పెట్టాలి. సో బ్రెయిన్ ఖర్చు లేదు కదండి. సో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ డజంట్ నీడ్ టు సఫర్. The luxuries and remunerations will come down. They have to come down. There is no other way. Yes. So ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా అన్నారు, కానీ ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ హీరోలు రాజమౌళితో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నది, దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎగ్జాంపుల్ అమెరికా కానివ్వండి. అలాగేం లేదండి. అంటే ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు పనులు మానేసి ఎదురు చూస్తున్నారని కాదు, చెయ్యాలి అనే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డెఫినెట్ గా. ఇప్పుడు ఒక మంచి హీరోతో చేయాలని డైరెక్టర్ కి ఎలా ఉంటుందో, ఒక సక్సెస్ఫుల్ తో డైరెక్టర్ తో చేయాలని చెప్పి హీరోలకి ఉంటదండి. దట్ ఈస్ ద న్యాచురల్ థింగ్ టు హ్యాపెన్. బట్ అది ఉన్నంత మాత్రాన టక్మన్ సినిమాలు అయిపోతుంది. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఇద్దరికి నచ్చే సబ్జెక్ట్ దొరకాలి, ఇద్దరికి నచ్చే ప్రొడక్షన్ అరేంజ్మెంట్స్ జరగాలి, ఇద్దరికి కన్వీనియంట్ గా ఉండే డేట్స్ రావాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ హ్యావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్ రావడానికి. బట్ ప్రస్తుతానికైతే మనకు ఇది చేయాలండి. మన ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబు గారి సినిమా చేయాలి. దెన్ వి విల్. అంటే అసలు ఆలోచన ఉంది కదా బాలీవుడ్ లో, డైరెక్ట్ గా బాలీవుడ్ లో డెఫినెట్ గా. అంటే ఫర్ మీ ఇట్ ఈస్ మోర్ అబౌట్ మంచి యాక్టర్లు. ఏదో చూసినప్పుడు, ఒక సీన్ చూసినప్పుడు, ఒక సీక్వెన్స్ చూసినప్పుడు భలే చేస్తున్నారు, చేస్తే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్
రాజమౌళి గారు వినిపిస్తోందండి? అనిపిస్తున్నాను. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని నేను అనట్లేదు, యాక్టర్స్ గానే అందాము. బట్ కొత్తగా వచ్చిన యాక్టర్స్ ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే స్టార్లు అవుతున్న వాళ్ళు రాజమౌళి వైపు చూడాలా, అసలు అలాంటి ఆశలు పెట్టుకోకర్లేదా? అలా నేను లేదండి. నాకు దొరికిన సబ్జెక్ట్ కి ఎవరైతే బాగుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను నేను. ఓకే. ఎవరి మీద అయితే వర్కౌట్ అయితే బాగుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఇప్పుడు సునీల్ వచ్చి నన్ను నేను సినిమా చేయమని అడగలేదండి. మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు మర్యాద రావణ ఐడియా ఉండబట్టి నేను వెళ్ళి అడిగాను. నాని వచ్చి నన్ను ఎప్పుడు సినిమా చేయమని అడగలేదు. ఏం చేస్తున్నప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పి నేనే వెళ్ళి నాని వెళ్ళి అడిగాను. ఓకే. సో నాకు తయారైన సబ్జెక్ట్ కి ఎవరైతే బాగుంటారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడుగుతాను. ఓకే. చిన్న పెద్ద డిఫరెన్స్ ఏం లేవు? ఏం డిఫరెన్స్ ఏం లేదండి. అజయ్ దేవగన్ చేస్తున్నారు కదండి RRRలో. ఏంటంటే ఆయన రోల్, లేకపోతే వై అజయ్ దేవగన్ బాలీవుడ్ లో ఆయన్నే సెలెక్ట్ చేస్తారు? రోల్ గురించి నేను డీటెయిల్స్ చెప్పలేనండి. బట్ నో ప్రాబ్లం. అజయ్ దేవగన్ క్యారెక్టర్, ఆ పాత్ర ఎవరైతే రాస్తున్నారో ఆ పాత్ర తెర మీద కనిపించి చెప్పే ప్రతి మాటని మనం ఇమ్మీడియట్ గా చాలా సీరియస్ గా తీసుకొని, అంటే ఆడియన్స్ సీరియస్ గా తీసుకొని ఇతను చెప్పింది కరెక్ట్, ఇతను చెప్పిన దారిలో వెళ్ళటం కరెక్ట్, ఇతను నిజం మాట్లాడుతున్నాడు అన్న ఎఫెక్ట్ రావాలండి. సో నాకు ఆ వ్యక్తి తాలూకు, ఆ యాక్టర్ తాలూకు ఇంటిగ్రిటీ కానీ ఇమేజ్ కానీ చాలా ముఖ్యం అండి. సో దాని గురించి అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారు అంటే ఇమీడియట్ గా అందరికి వచ్చిన థాట్ ఇస్ లైక్ బాగుంటారు అని. బికాస్ ఎవరైనా సరే అజయ్ దేవగన్ మాట్లాడుతుంటే ఇతను అబద్ధం చెప్తున్నాడు అని అనరండి. ఎవరు మాట్లాడినా ఆ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ వెన్ హీ టాక్స్, వెదర్ ఇట్స్ ఇన్ సినిమా ఆర్ ఇన్ ఇట్స్ టీవీ ఆర్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీథింగ్, ఆయన మాట్లాడుతుంటే ఇతను అబద్ధం చెప్తున్నాడు అని ఎవరు అనుకోరు, నిజం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. సో ఆ ఇంటిగ్రిటీ ఉంది ఆయన ఆ ఫేస్ లో. సో దట్ ఈస్ వై ఐ వెంట్ ఫర్. సో మీరు రివీల్ చేయని ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటంటే అజయ్ దేవగన్ ఒకటి, సముద్రకన్యది ఒకటి. నాకు తెలిసి మిగతా ప్రధానమైన క్యారెక్టర్లు సపోజ్ అలియా భట్, మీకు ఏం రివీల్ చేశాను? మీకు రామారావు గారు, అల్లూరి సీతారామరాజు అని చెప్పాను. కొమరం ఎన్టీ రామారావు, కొమరం భీము, రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు చెప్పాను అంతే. బట్ మళ్ళీ వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఏం కనిపించారో అది కాదు, మొత్తం అంతా కలిపింది కాదని చెప్తున్నాను సార్. సో వాళ్ళ గురించి కూడా మీకు ఏం చెప్పింది కాదు, చెప్పింది లేదు. చెప్పారని మేమే ఫీల్ అయిపోతున్నాం. వికీపీడియాలో చదువుతుంది. అలిసన్ డోడీ యాజ్ లేడీ స్కాట్, రే స్టీవెన్సన్ యాజ్ స్కాట్, అలియా భట్ సీత, ఒలివియా మారిస్ యాజ్ జెన్నిఫర్. అంటే దీంట్లో చేత కొంత తెలియదు కదా. తర్వాత నాకు అది ఫస్ట్ లుక్ వాటర్ అందులో చూసినప్పుడు రామ్ చరణ్ ఆయన పరిగెడుతుంటే నిప్పు వస్తుంది, అగ్ని. ఎన్టీఆర్ గారు పరిగెడుతుంటే వాటర్ వస్తుంది. ఏంటంటే వాట్ యు వాంట్ టు ట్రై అంటే అందులో ఏం చెప్పారు? ఆ రెండు వేరువేరుగా రెండు చల్లారిపోతాయి కదా, నిప్పు మీద నీళ్ళు వేస్తే చల్లగా అయిపోతుంది. ఎలిమెంట్స్ అండి, నిప్పు కానీ నీరు కానీ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్స్. వి నో దట్. అండ్ వి ఆల్సో నో దట్ నిప్పుకి నీరుకి ఉన్న రిలేషన్ అండి. నీరు ఫోర్స్ గా వస్తే నిప్పుని ఆర్పేస్తుంది. రెండు ఆపోజిట్ ఫోర్సెస్ రెండు. అవును. బట్ ఇఫ్ దే కెన్ కమ్ టుగెదర్, అంటే నిప్పు ఆవిరి చేసిన నీరు ఆవిరయ్యి, ఆవిరిని మనం కంట్రోల్ చేసి ఒక మోటార్ క్రియేట్ చేస్తే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్, ఇట్ కెన్ రన్ ఎ సొసైటీ. సో ఆ రెండు కలిసి వస్తే, నిప్పు నీరు రెండు న్యాచురల్ గా ఆపోజిట్ గా ఉన్న ఫోర్సెస్ రెండు కలిసి వస్తే దేర్ ఇస్ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ దట్ ఈస్ జనరేటెడ్. సో దాన్ని ప్రధానంగా తీసుకున్నామండి. దాని తాలూకు మొత్తం సారాంశాన్ని అంతటిని సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు మెయిన్ సాంగ్ లో. సో when we release it, you'll understand. సో ఇప్పుడు వీరి రామ్ చరణ్ బర్త్డే టీజర్ కి వాయిస్ ఎన్టీఆర్ గారు ఇచ్చినట్టు, ఆబ్వియస్ గా ఎన్టీఆర్ గారి బర్త్డే టీజర్ కి వాయిస్ రామ్ చరణ్ గారు ఇస్తారా? అవునండి, ఆబ్వియస్ కదండి, ఇవ్వాలి. ఎస్. అది రెడీ అయిపోయిందండి, వాయిస్ రెడీ అయిపోయిందా? వాయిస్ అంటే కంటెంట్ రెడీ అయిపోయింది. కంటెంట్ అది చరణ్ హ్యాస్ టు రెండర్ ద లైన్స్. షూటింగ్ అంటే మనం పర్సంటేజ్ లో చెప్పగలమా? ఇంత పర్సంటేజ్ షూటింగ్ అయింది, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, అలా చెప్పగలుగుతామా? అంటే ఇలాంటి సినిమాకి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని మిక్సప్ అయిపోయి ఉంటాయండి. ఓకే షూటింగ్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఇది అలా ఉండవు, అలా కేటగరైజ్ ఉండదు, అన్ని మిక్సప్ అయి ఉంటుంది. ద ఓవరాల్ వర్కింగ్ 20% ఉంది అనుకోండి.
మళ్ళీ మీ 20% డార్లింగ్ ప్రభాస్తో చేసే ఆలోచన ఉందా? అలా మళ్ళీ ఏమన్నా కథలు సిద్ధం అవుతున్నాయి? ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది. బట్ తన కమిట్మెంట్స్ అవ్వాలి, ఇద్దరికి నచ్చి కథ దొరకాలి. లైక్ ఐ సెడ్, ఇద్దరు హీరో డైరెక్టర్స్ చేద్దాం అని అనుకున్నంత మాత్రాన టక్మన్ సినిమా అయిపోదండి. సో మెనీ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. రాజమౌళి బయట రచయితల కథలు నచ్చితే సినిమా చేస్తారా? అలా చేయకూడదని ఏం లేదండి. బట్ నాకు అంటే నాన్నగారు నేను పనిచేసిన 30 సంవత్సరాల్లో మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ బోల్డ్ ఉన్నాయి. నచ్చింది, అబ్బా ఇది బ్రహ్మాండమైన సబ్జెక్ట్, ఇది భలే ఉంది, ఇది చేయాలనుకునే బోల్డ్ ఉన్నాయి. ఓకే. ఆ సబ్జెక్ట్స్ కన్నా బెటర్ గా ఉంది సబ్జెక్టు. అంటే ఐ వోంట్ గో సర్చింగ్ బికాస్ ఐ హ్యావ్ సో మెనీ సబ్జెక్ట్స్ విత్ నీడ్స్. బట్ ఎక్కడైనా టక్మని అనుకోకుండా వెంటనే తటస్థించో ఏదో జరిగి మన దగ్గర ఉన్న సబ్జెక్టుల కన్నా చాలా బాగుంది అని అనిపిస్తే ఐ డోంట్ మైండ్ వర్కింగ్. ఎందుకు అడిగానంటే విజేంద్ర ప్రసాద్ గారు బయట దర్శకులకి కథలు ఇచ్చే బ్లాక్ బస్టర్లు అయినవి మనకి ఇప్పుడు లేవు. అలాగే రాజమౌళి గారు వేరే కథా రచయితతో చేసి మీ ఇద్దరికే ఆ సింక్ అది అలాగే నడుస్తుందా? బయట వాళ్ళు ఎవరు వచ్చే అవకాశం లేదు? నాన్నగారికి నేను ఇంకా డైరెక్టర్ అవ్వక ముందు నుంచి సూపర్ హిట్లు ఉన్నాయండి. ఇప్పుడు సింహాలు, సమరసింహారెడ్లు, హిందీలోకి వస్తే బజరంగి భాయిజాన్, మణికర్ణిక, హిందీలో ఉన్నాయి. డెలివరింగ్. అంటే ఇప్పుడు మీరిద్దరూ తీస్తున్న స్థాయి చిత్రాల గురించి తెలుగులో మాట్లాడుతున్నాను నేను. అంటే నాన్నగారు ఉన్నంత బిజీగా ఎవరు ఉండరండి. ఆయన మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు కథలు రాసేస్తా ఉంటారు, ఎవరో చెప్తా ఉంటారు, డెవలప్మెంట్ చేసిస్తా ఉంటారు. ఆ నాన్నగారి తాలూకు వర్క్ కంటిన్యూస్ గా, అంటే నాతో సంబంధం లేదండి నాన్నగారికి. నాన్నగారు చేసి 10 ప్రాజెక్టుల్లో నాదొక ప్రాజెక్ట్ అంతే అండి. బాగా చెప్పారు. సో రాజమౌళియే కథ రాసుకుని రాజమౌళియే డైరెక్ట్ చేస్తారా? ఆ ఆలోచన ఉందా? ఈ కరోనా కాలంలో కథలు ఏమన్నా పుట్టాయా? లేదండి. అంటే నేను పరిపూర్ణంగా కథ రాసి టాలెంట్ నాకు లేదండి. కొన్ని ఐడియాస్ ఏదన్నా వస్తాయి, కొన్ని ప్లాట్ పాయింట్స్ ఏదన్నా వస్తాయి, లేకపోతే ఎవరన్నా ఏదైనా కథ చెప్తే దానికి ఇది మార్గం అని చెప్పగలను తప్ప నాలో కథ పుట్టించి రాసి అంత టాలెంట్. ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్తుంటే. మిమ్మల్ని తగ్గించుకుంటున్నారా లేకపోతే మాకు వినడానికి ఆశ్చర్యంగా? లేదండి. అంటే చేస్తుంటే ఎప్పుడో చేసేసి ఉంటుంది కదా. ఈ పాటికి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఈ పాటికి చేసి ఉంటుంది కదా. సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఏ దగ్గర స్టార్ట్ చేసి జెడ్ వరకు కథ మీరు రాయలేను అంటారు? లేదండి. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో మీకు తెలుగులో విజేంద్ర ప్రసాద్ గారు కాకుండా వావ్ అనిపించే రచయితలు ఎవరు? కథా రచయితలు అంటే నాకు ఐ ఆల్వేస్ అడ్మైర్ నాకు చాలా అడ్మిరేషన్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసిన సినిమాలకి డైరెక్ట్ గా కాకుండా నాన్నగారు గోస్ట్ రైటర్ గా చేసి, లేదా నాన్నగారు కథ రాసినట్లకి వాళ్ళు మాటలు రాసి, అలాంటప్పుడు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చూశానండి. వాళ్ళ తాలూకు స్పీడు, వాళ్ళ తాలూకు అంటే డ్రామాని పండించడంలో చేసే డీటెయిల్స్ అండ్ అన్ని కథలకి, కొన్ని ఏదో 1-2 కాదు, కొన్ని 100 కథలకి, అంటే అట్ ఏ టైం ఒక 10-15 స్క్రిప్టులు జరుగుతూ ఉండేయండి. ఒక గంట ఇక్కడ, ఒక గంట అక్కడ, ఒక గంట ఇక్కడ వచ్చేస్తా ఉండేవారు. వాళ్ళు వచ్చారంటే ఒక విరుల్బిల్డ్ వచ్చినట్టే వచ్చి టకటక సీన్లు చెప్పడం. వాళ్ళు రానంత వరకు ఇదేంటి సీన్ లో ఏముంది అని అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ నుంచి సారీ అమ్మ ఈ సీన్ లో ఇంత పవర్ ఉందా అనిపిస్తుంది అండి. సో ఐ ఆల్వేస్ అడ్మైర్. నాకు మిగతా రచయిత అంత పరిచయం లేదండి. బట్ నవలిస్ట్, నేను చదివిన నవల్స్ లో నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు. అసలు పిచ్చి ప్రతి నవల్ చదివేశానండి. వాళ్ళ ప్రతి నవల్ చదివేశాను. విపరీతం పిచ్చి వాళ్ళండి. ఓకే. డైరెక్టర్స్ విషయానికి వస్తే మీ సమకాలీన దర్శకుల్లో మీకు నచ్చే దర్శకులు? నాకు సుకుమార్ బాగా ఇష్టం అండి. ఆయన తీసి విధానం, అప్రోచ్ అయ్యే విధానమే కొత్తగా ఉంటుంది, చాలా ఇష్టం. ఇప్పుడు హీరోలు కాంబినేషన్ విషయానికి వద్దాం. ప్రభాస్ రానా బాహుబలిలో చూపించారు. ఇప్పుడు
ఎన్టీఆర్, రామ్ చరణ్. సో అలా ఇంకా మీ మైండ్లో ఉన్న కాంబినేషన్స్ ఎవరు హీరోలు? అలాగా అనుకోనండి. అంటే ఓన్లీ తారక్ అండ్ చరణ్ ఒకటి డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళిద్దరితోనూ నేను పనిచేశాను, ఇద్దరు కూడా క్లోజ్. అండ్ రియల్ లైఫ్ లో వాళ్ళు రైవల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇలాంటి మెనీ ఫ్యాక్టర్స్ ని ఉన్నాయి కాబట్టి, అండ్ జనాలకి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారన్న నాకు ఇది ఉంది కాబట్టి ఆ కాంబినేషనే బాగుంటుందన్న థాట్ వచ్చింది తప్ప, అదర్వైజ్ బేస్డ్ ఆన్ ద స్టోరీ ఓన్లీ ఐ లుక్ ఫర్ కాంబినేషన్స్. రైవల్ ఫ్యామిలీస్ అన్నారేంటి? అంతే కదండి, చిరంజీవి గారు నందమూరి ఫ్యాన్స్ హావ్ బీన్ రైవల్స్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, అది ఫ్యామిలీస్ ఆర్ నాట్ రైవల్, ఫ్యాన్స్ పర్సెప్షన్ అబౌట్ ద ఫ్యాన్స్. యా. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారితో ఎప్పుడైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందా రాజమౌళి గారు? రకరకాల సందర్భాల్లో మాస్టర్, బిగ్గెస్ట్ మాస్టర్ నా ఒక్కడికి అప్లై అవుతుంది. ప్రతి డైరెక్టర్ కూడా ప్రతి హీరోతో ఈ హీరోతో ఇలాంటి కత్తిస్తే బాగుంటది, హీరోతో ఇలా అయితే బాగుంటది అని ప్రతి డైరెక్టర్ ప్రతి హీరోతో అనుకుంటాడు. దర్ ఇస్ అందులో ఇంకా అనుమానం లేదు. చాలా మంది పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అందరూ రాజమౌళితో చేయాలనుకోవడం అనేది సహజం అనుకోండి, బట్ మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్తో చేయాలనుకున్నారా? యా ఆయన్ని కలవడం కూడా జరిగిందండి, బట్ కుదరలేదు. ఇప్పుడు ఏమన్నా కుదిరే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా. సినిమాలు చేస్తున్నారండి, బట్ ఆయన దృక్పథం అంతా వేరే దీంట్లో ఉంది, ప్రజాసేవ దాని మీద ఉంది. సినిమాలకి ఆయన కేటాయించి టైం కూడా తక్కువ ఉంటుంది. నేనేమో రోజుకి సినిమాలు తీసుకునే టైం ఇంకా పెరిగిపోతుందండి. ప్రాక్టికల్లీ ఐ డోంట్ సీ ద పాసిబిలిటీ. మేబీ నాకు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, తక్కువ రోజు క్యారెక్టర్ లాంటిది ఏదైనా వస్తే ప్రాబబ్లీ తెలియదండి. మీ ఇద్దరు ఆలోచన ధోరణిలో నాకు ఒక ఏకత్వం కనిపిస్తుంది. అంటే సొసైటీ విషయంలో కానీ, మార్పు విషయంలో కానీ ఒక కొంత కసి, లేకపోతే ఏదో చెయ్యాలని తపన. గతంలో మీ షోస్ కొన్ని చూసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారికి మీకు అక్కడ చాలా మ్యాచ్ అవుతోందేమో అనిపిస్తుంది. సో దాన్ని ఏమన్నా కథారూపంలో చేసే అండ్ సొసైటీ పట్ల ఏమంటారు బాధ్యత కానీ, దాన్ని ఏదన్నా చేయాలన్న కసి కానీ రేటింగ్ వేసుకుంటే ఆయనకి 100కి 100 ఉంటే నాది 0.5 0.2 ఎంత ఉంటుందండి. సో రెండింటిని కలపకండి. వేరే స్టేజ్ లో ఉన్నారు, నేను వేరే స్టేజ్ లో ఉన్నాను. ఓకే, అంటే మీరు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఏదో చెయ్యాలి, ఏదో అవేర్నెస్ చెయ్యాలి. అది ఎంత ఆయన మొత్తం ప్రాస్పరస్ కెరియర్ ని వదిలేసి మొత్తం జనజీవనంలో కురికేయడం వేరే లెవెల్ అండి. రెండింటిని కలపద్దు అంటున్నాను. మెగాస్టార్ మీ ఖాతాలో మెగాస్టార్ ఉండిపోయారా ఎప్పటి వరకు? చాలా సార్లు అండి, చాలా సార్లు ఉండిపోయారు. వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, బట్ వర్కౌట్ అవ్వలేదు అంతే. సో మెగాస్టార్ ఉన్నారు, పవర్ స్టార్ ఉన్నారు. మెగాస్టార్ని పవర్ స్టార్ని కలిపి రాజమౌళికి సినిమా తీస్తే అసలు అది ఆలోచించడానికే చాలా అద్భుతంగా ఉంది కదా. డెఫినెట్ గా అండి, బాగుంటది. ఏమన్నా ఆలోచన చేస్తారా? నేనే మీకు ఐడియా ఇచ్చాను, నాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి ఒకవేళ ఆలోచన చేస్తే. అలాగే, చేసినప్పుడు తప్పకుండా క్రెడిట్ ఇస్తాను. చిరంజీవి గారు ఒక మాట అన్నారు మొన్న ఒక ఏదో సినిమా ఫంక్షన్ సందర్భంలో, ద డేస్ ఆఫ్ షూటింగ్ తగ్గించుకోవడం గురించి, వారి సినిమాని తగ్గించడం గురించి చెప్పారు. సో అది ఏమన్నా మీకు అప్లై చేసి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? లేదా నా కథలకి ఇంతే టైం పడుతుంది, ఇన్ని రోజులే షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటారా? అంటే నాకు ఇట్స్ కాన్స్టెంట్ స్ట్రగుల్ అండి. నేను చేసే దాంట్లో సినిమా రోజులు ఎక్కువ తీసుకుంటున్నాను, తగ్గించాలి అన్నది నేను అది లగ్జరీగా భావించిన ఇష్టం రోజులు నేను తీసుకుంటాను, ఇది అయిన తర్వాత చేస్తాను అన్న యాటిట్యూడ్ లో ఉన్నాను. ఐ రియల్లీ వర్క్ హార్డ్ టు గెట్ ఇట్ డౌన్. తగ్గించడానికి చాలా ట్రై చేస్తామండి. ఇన్ఫాక్ట్ మీరు కనుక మా యూనిట్ వచ్చి చూస్తే అర్థం అవుతుంది. విల్ స్టార్ట్ వర్కింగ్ ఎట్ మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ 5 నుంచి 5:30 నుంచి యూనిట్ అందరూ వచ్చేయడం కానీ చేయడం కానీ, 7 అంటే before 7 we'll start setting up the shot, everything. 7:15 we'll shoot the first shot. We'll work really hard. But somehow, because maybe నాకు బిగినింగ్ డేస్ లో ఇది లేకపోవడం మూలంగానో, ఫార్మల్ ఫిల్మ్ ఎడ్యుకేషన్ లేకపోవడం మూలంగానో, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కువ సినిమాలు చేయకపోవడం మూలంగానో,
ఆ టైం ఎలా తగ్గించడం అనేది తెలియట్లా. At the same time, the kind of subjects I am taking, the kind of scale I am taking also, it is taking more number of setting up days or shooting days. So it's not that I'm taking it for granted. It's not that I'm taking it as a luxury. I'm really working hard on it. అండ్ చిరంజీవి గారు అన్నారంటే అందులో 100% కరెక్ట్ ఉందండి. షూటింగ్ డేస్ తగ్గించుకోవాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. తగ్గించుకోవడానికి ఐఎమ్ రియల్లీ కాన్స్టెంట్లీ యు ఆర్ వర్కింగ్ ఆన్. yes. రాజమౌళి గారు, మీరు వరల్డ్ సినిమాని చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో మనం ఎక్కడున్నాము అంటే వరల్డ్ సినిమాతో కంపేర్ చేసుకుంటే, లేదా ఇప్పుడు చాలా బాగా ఉన్నామా, మెరుగ్గా ఉన్నామా, అసలు కంపారిజన్ ఎందుకు చేయాలి అంటారు? అసలు కంపేర్ చేయకూడదండి. చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సినిమాని ఆ సొసైటీలో ఏ విధంగా చూస్తారు అన్నది భారతదేశానికి మిగతా ప్రపంచానికి అసలు సంబంధం లేదండి. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్. సినిమా ఇట్స్ బోత్ ఆర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. మన దేశంలో ఆర్ట్ కన్నా ఇట్ ఈస్ మచ్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బేసిక్ నెసెసిటీ. అంటే మనుషుల తాలూకు ఇనీషియల్ నెసెసిటీస్ అయిపోయిన తర్వాత, భోజనం, రోటీ కపడా ఆర్ మకాన్ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ హెల్త్ అలాంటి ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత immediate గా వచ్చేదండి ఎంటర్టైన్మెంట్. యాజ్ ఎ సోషల్ యానిమల్ యూ నీడ్ టు హ్యావ్ ఎంటర్టైన్మెంట్, అండ్ సినిమా is the medium that provides it at the lowest cost. అండి టికెట్ రేట్లు పెరిగినాయి, ఎంత కంప్లీట్ చేసినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ టేక్ దట్ ఆల్ ఇన్ టు కన్సిడరేషన్, సినిమా ఇస్ ద చీపెస్ట్, ఈజియెస్ట్ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ మనకున్న ఈ కాంప్లికేటెడ్ సొసైటీ బెటర్ ఫర్ పీపుల్ అండి. సో మనకి మన సొసైటీకి మన సినిమా ప్రొవైడ్ చేసే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంపేరింగ్. ఓకే, సో అంటే ఎందుకంటే అడిగాను, ఈ మధ్య మన బడ్జెట్లు కానీ, లేకపోతే మీలాంటి దర్శకులు తీసే సినిమాలు కానీ, లేకపోతే కొంతమంది కొత్త దర్శకులు పాన్ ఇండియా ఆలోచనలు చేస్తున్నప్పుడు మన సినిమాని తీసుకెళ్లి హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే, మనం కూడా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీస్తున్నాం అంటే అది కొన్ని సందర్భంలో ఆనందంతో, అంటే ఆ సినిమా మూలంగా మనకు వచ్చిన ఎక్సైట్మెంట్ దాన్ని కంపేర్ చేస్తూ ఉంటారండి. ఓకే, ఇప్పుడు ఏదో ఒక రజనీకాంత్ గారు అంటే సినిమాలో థియేటర్ లో కనిపించిన వెంటనే ఒక ఆవేశంతో చొక్కాలు చించేసుకొని విజిలేసి ఎంజాయ్ చేసి ఒక ప్రేక్షకుడు ఉన్నాడు అనుకోండి, తనకి తీసుకెళ్లి మీరు పారాసైట్, ఇందాక మాట్లాడిన పారాసైట్ సినిమా చూపించారు అనుకోండి, దాన్ని అసలు అలాగా ఏమన్నా ఏంటి సినిమా బాగుందా బాగాలేదా అన్నట్టు చూస్తాడు. రజనీకాంత్ గారు తెర మీద కనిపించిన మామూలు కమర్షియల్ సినిమాలు చొక్కాలు చించేసుకుంటాడు. సో మీరు ఆ రెండు సినిమాల్ని కంపేర్ చేయొద్దండి. ఆ సినిమాలు అతనికి ప్రొవైడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని, అతనికి కలిగించిన ఆనందాన్ని కంపేర్ చేయండి. సో ఆ విధంగా బోత్ ఆర్ డిఫరెంట్. సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటే ద మీనింగ్ ఆఫ్ దట్ మూమెంట్ రానే కంపేర్ చేయాలి తప్ప కంటెంట్ కంపేర్ చేయకూడదు. జనాలు కంపేర్ చేసినప్పుడు మన సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉంది అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పొందిన ఆనందం. ఓకే, we have to take that into consideration, not in the terms of technical లో కానీ ఆర్టిస్ట్ విషయంలో కాదు. ఎగ్జాక్ట్ రైట్. రాజమౌళి గారు, ఫైనల్ గా ఈ కరోనా కాలంలో ఇందాక మీరు అన్నట్టుగా అందరూ ఉన్నాము, ఏం చెప్తారంటే కొంతమంది లాక్డౌన్ని బ్రేక్ చేస్తున్నారు, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో కానీ, లేకపోతే మేము బయట చూసినా కానీ మీరు టీవీలో చూసే ఉంటారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదా, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాల్సింది, మోర్ దెన్ 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ దట్. ఓకే, మిగిలిన 1% హూ ఆర్ నాట్ ఫాలోయింగ్, రోడ్ల మీద కనిపించే వాళ్ళు అందరూ కూడా లాక్డౌన్ బ్రేక్ చేసేసి ఊరికి సరదాగా తిరుగుతున్న వాళ్ళు అయితే కాదండి. వాళ్ళ ఎసెన్షియల్స్ తీసుకురావడానికో, లేకపోతే ఎసెన్షియల్ డ్యూటీస్ లోకి వెళ్తున్న మనిషిలో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో కొంతమంది ఏంటి సరదాగా చూసొద్దామని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరినీ ఒక ట్రాక్ ని కట్టేయకూడదండి మనం. సో అలా బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తామండి, మనం ఏం చెప్పలేం. పొద్దున్నే ఎవరో పంపించారు, అలాగా క్యాషువల్ గా బయటకు వచ్చే వాళ్ళని
ఈ COVID-19 పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి పంపించండి, ఎందుకంటే వాళ్ళు చాలా దే ఆర్ వెరీ షూర్ కరోనా వాళ్ళని ఎఫెక్ట్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, కాబట్టి అక్కడికి పంపించండి. ఎవరో పంపించారు, మేము పంపించారు, విచ్ వాస్ ఫనీ. బట్ ఓకే, అండ్ మనం ఆ లాక్డౌన్ పీరియడ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఈజ్ ద లాక్డౌన్ నుంచి బయటికి వచ్చే పీరియడ్ వస్తుంది, అవును, దశల వారీగా వస్తుంది. ఇప్పటి వరకు అందులో మనం కూడా వేరే దాంట్లో చెప్పండి, మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది. జనాల్ని భయపెట్టి, నిజంగా భయపెట్టాలి కూడా, భయపెట్టి మీరు ఉండకపోతే ఇంత ప్రమాదం ఉంది అని భయపెట్టి చాలా పెద్ద పాత్ర పోషించిందండి. జనాలు భయపడి ఉన్నారు. బట్ ఫియర్ ఈజ్ అ షార్ట్ టర్మ్ మోటివేటర్. దెన్ వీ హ్యావ్ టు గివ్ దమ్ ద ఫ్యాక్ట్స్ అండ్ వీ హ్యావ్ టు భయం నుంచి కాషన్ లోకి మార్చాలి, జాగ్రత్తలోకి మార్చాలి దాన్ని. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినప్పుడు, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు కూడా వ్యవసాయ పనులు జరగవచ్చు, దానికి ఏం అడ్డంకి లేదు, వ్యవసాయం జరగాలి, తిండి గింజలు ఉండాలి కదా అని చెప్పినప్పుడు కూడా ఆ క్రియేట్ అయిన భయంతో కరోనా భయం లేని పల్లెటూరులో అక్కడ కూడా వ్యవసాయం పనుల్లోకి వెళ్ళట్లేదండి. అవును. సో దాని తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్. సో ఐ రిక్వెస్ట్ మీడియా కొంచెం అడ్జెక్టివ్స్ అన్ని కొంచెం తగ్గించి డెఫినెట్ గా జాగ్రత్తలు పాటించాలి. బట్ భయాన్ని నుంచి జాగ్రత్త తీసుకెళ్లాలండి, విచ్ ఇస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్ టు డూ. బట్ ముందు పని ఎలాగైతే చేశారో గవర్నమెంట్స్ అండ్ మీడియా, ఇది కూడా అలా చేయాలని రిక్వెస్ట్. అండ్ మీరేమన్నా ఛాలెంజెస్ ఇవ్వబోతున్నారా? సందీప్ వంగ ఛాలెంజ్ మీరు తీసుకున్నట్టున్నారు కదా? యా, ఇవాళ రోజు చేసే పని వాళ్ళు పొద్దునే వీడియో తీసామంటే సో యూఆర్ అబౌట్ టు పోస్ట్. మేము కూడా చూడొచ్చా? పోస్ట్ చేస్తారా? Obviously, you can also see. సో మీరు ఎవరికన్నా ఏమన్నా ఛాలెంజ్లు విసరబోతున్నారా? మరి ఇవ్వాలి కదండి, ఇద్దాం. మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా ఎందుకు వదిలి పెడతారు అని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమౌళి గారు. ఈ టైంలో మీరు అంటే చాలా మంది చూస్తారు, వాళ్ళకి కొంత రిలీఫ్, అంటే కొన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఫ్రీగా ఉన్నా ఏదో బందీలు అయిపోయామన్న కొంతమంది ఆ ఫీలింగ్లో ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ ఒక గంట సేపు మీరు చక్కగా అన్ని విషయాలు చెప్పి, ముఖ్యంగా RRR గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారన్న విషయం మీకు తెలుసు, కోట్లాది మంది, వాళ్ళకు కూడా ఆ సినిమా విశేషాలన్నీ షేర్ చేసుకుంటే NTV లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. స్టే హోమ్, ఎలాగో మీరు ఉంటారు, స్టే సేఫ్ అండి. నమస్తే, థ్యాంక్ యూ. ఇది సో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారితో స్పెషల్ లైవ్ షో. సో RRRకి సంబంధించి కొంత అవకాశం ఉన్నంత మేర ఆన్లైన్ వర్క్ అవుతుంది, బట్ షూటింగ్కి ఎప్పుడు పర్మిషన్ వస్తుందో అప్పుడు మిగతా పని ప్రారంభిస్తామని చెప్తున్నారు. అందరినీ ఇంటి దగ్గర ఉండాలి, సేఫ్గా ఉండాలని కూడా రాజమౌళి పిలుపునిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NTV.